ఈ రాష్ట్రంలో పిల్లల మొబైల్ వాడకం నిషేధించారు. ఇటాలియన్లో న్యూ ఇయర్కు అందరూ ఒకటి ఫాలో అవుతారు. అదేంటో మీకు తెలుసా? ఆల్కహాల్ తాగిన తర్వాత మనకు ఎంతసేపటికి మత్తు ఎక్కుతుంది. స్పేస్లోకి ఇంతవరకు మనుషులను, జంతువులను తీసుకెళ్లారు, పక్షులను ఎందుకు తీసుకెళ్లలేదు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. చాలామంది అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు లిఫ్ట్స్లో వెళ్తుంటారు కదా, అయితే చాలాసార్లు ప్రతి ఫ్లోర్లో ఆగాల్సి వస్తుంది. అయితే మీరు డైరెక్ట్గా ఎక్కడ ఆగకుండా మీ ఫ్లోర్కి వెళ్ళాలంటే లిఫ్ట్లో ఉన్న క్లోజ్ డోర్ బటన్ని, అలాగే మీ ఫ్లోర్ నెంబర్ని ఒకేసారి ప్రెస్ హ్యాండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా మీ ఫ్లోర్కి తీసుకెళ్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అందరికీ తెలిసే ఉంటాడు. ఇతను గొప్ప భౌతిక శాస్త్రవేత్త. అయితే ఇది మీకు తెలుసా? ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు తన భార్యకు డివోర్స్ ఇచ్చినప్పుడు 1921లో తాను గెలుచుకున్న నోబెల్ ప్రైజ్ను తన భార్యకు ఇచ్చిన ప్రామిస్గా ఆ నోబెల్ ప్రైజ్ను తన భార్యకు ఇచ్చేశాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఈ ప్రపంచాన్ని మార్చి ఈ యూనివర్స్లో మనకంటూ ఒక కొత్త విజన్ ఇచ్చారు. అయితే తన మ్యారేజ్ లైఫ్ని సేవ్ చేసుకోలేకపోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3. గిన్నిస్ వరల్డ్ రికార్డ్. దీనిలో నేమ్ ఉండాలంటే ఒక ఘనకార్యమే చేయాలి. అయితే ద బరూన్ అనే వ్యక్తి కేవలం 32.6 కేజీల బరువును మోసి వరల్డ్ రికార్డును దక్కించుకున్నాడు. అది ఎలా అంటే 32.6 కేజీల బరువును మోస్తేనే వరల్డ్ రికార్డు వస్తుందా అంటే చాలామంది చేసేవారు. కానీ ద బరూన్ అనే వ్యక్తి తన నిపిల్స్తో 32.6 కేజీల బరువును ఎత్తాడు. అందుకే వరల్డ్ రికార్డును కైవసం చేసుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనం ఈ భూమి మీద బ్రతకాలంటే మన బాడీలో ముఖ్యంగా ఉండాల్సింది గుండె. అయితే ఇది లేకుండా బ్రతకలేమా అంటే బ్రతకలేం. అయితే ఇక్కడ క్రేజ్ లూయిస్ అనే వ్యక్తి అక్షరాల 55 సంవత్సరాలు బ్రతికాడు. అయితే ఇతను ఎలా బ్రతికాడు అంటే టెక్సాస్ డాక్టర్స్ ఒక ఆర్టిఫిషియల్ కంటిన్యూస్ ఫ్లో పంపుని తన బాడీలో ఇన్స్టాల్ చేశారు. అది బ్లడ్ సర్క్యులేషన్ జనరేట్ చేస్తుంది. ఇలా క్రేజ్ లూయిస్ అనే వ్యక్తి 55 సంవత్సరాలు బ్రతికాడు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ అలాగే డాక్టర్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలరని నిరూపించారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. వైబ్రేషన్ థెరపీ అంటే ఏంటో మీకు తెలుసా? ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీలో మనుషులకు ఏమైనా తలనొప్పి అలాంటివి వస్తే ట్యాబ్లెట్ వేసుకోవడం లేదా హాస్పిటల్కి వెళ్ళడం అలా చేస్తాం. అయితే 1890లో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ లేదు కాబట్టి వైబ్రేషన్ థెరపీ చేసేవాళ్ళు. ఇది ఒక ట్రీట్మెంట్. మీకు ఇమేజ్లో కనిపిస్తున్నట్లు వైబ్రేషన్ థెరపీ చేసేవాళ్ళు. అలా చేయటం వల్ల హెడేక్ అనేది పూర్తిగా తగ్గిపోయేది. ఫ్యాక్ట్ నెంబర్ 6. టాప్ రిచెస్ట్ పర్సన్ ఎలన్ మాస్క్ ఏది చేసినా కరెక్ట్ చేస్తాడని నమ్ముతారు. అయితే ఇది మీకు తెలుసా? మాస్క్ మామ బర్ంట్ హెయిర్ అనే పర్ఫ్యూమ్ని ప్లాన్ చేశాడు. అయితే ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? బర్ంట్ హెయిర్ అనే పర్ఫ్యూమ్ దీని కాస్ట్ $100 అంటే 8,400 రూపాయలు. దీన్ని లాంచ్ చేసిన కొన్ని గంటలకే 10,000 పర్ఫ్యూమ్ బాటిల్స్ అమ్ముడుపోయాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. బర్రెకు జీబ్రా లైన్స్ వేస్తే ఏం జరుగుతుంది? రీసెంట్గా కొంతమంది సైంటిస్టులు ఇలా గేదెకు వైట్ అండ్ బ్లాక్ జీబ్రా లైన్స్ వేస్తే ఏం జరుగుతుందని రీసెర్చ్ చేశారు. అయితే అలా జీబ్రా లైన్స్ వేయటం వల్ల 50% వరకు పక్షులు వాలటం, కాకులు వాలటం, దోమలు కొరకటం 50% వరకు తగ్గిందని కనుక్కున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. నిజంగానే సూర్యుడు yellowish ఆరెంజ్ కలర్లో ఉంటాడా? ఇది నిజం కాదు. అయితే సూర్యుడు వైట్ కలర్లో ఉంటాడు. yellowish ఆరెంజ్ కలర్లో ఎందుకు కనిపిస్తుంది అంటే ఎర్త్ అట్మాస్ఫియర్లో రిలీజ్ అయ్యే షార్ట్ వేవ్ లెంత్ కలర్స్ స్కాటర్డ్ కావడం వల్ల అలా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. స్కూల్ బస్సులకు ఎందుకు ఎల్లో కలర్ పెయింట్ వేస్తారని అడిగితే అందరూ ఒకే సమాధానం చెప్తారు. ఎంత దూరం నుంచి అయినా ఎల్లో కలర్ అనేది బాగా కనిపిస్తుంది అని. అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే రెడ్ కలర్ కూడా అలానే కనిపిస్తుంది కదా, రెడ్ కలర్ ఎందుకు యూజ్ చేయలేదు? అయితే ఎందుకు రెడ్ కలర్ యూజ్ చేయలేదు అంటే ఎల్లో కలర్ అనేది 1.24 టైమ్స్ ఫాస్ట్గా కనిపిస్తుంది రెడ్ కలర్తో పోలిస్తే. అందుకే ఎల్లో కలర్ని యూజ్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. న్యూస్ పేపర్లో చేసిన ఏదైనా ఫుడ్ ఐటెం తింటే ఏమవుతుందో మీకు తెలుసా? ఇలా ఎక్కువ శాతం పల్లెటూరులో జరుగుతుంది. పేపర్లను ప్లేట్స్గా వేసుకొని ఆయిల్ ఫుడ్స్ తింటూ ఉంటారు. అయితే పేపర్లో రాసిన ఇంకులో కొన్ని కెమికల్స్ లాంటివి యాడ్ చేసి ఉంటారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చెబుతుంది అంటే ఇలా చేయటం వలన క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే అలా న్యూస్ పేపర్లో చుట్టిన ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల కెమికల్ రియాక్షన్ జరిగి క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 11. నాసా టీం వాళ్ళు స్పేస్లోకి ఎందుకు మనుషులను, జంతువులను మాత్రమే తీసుకెళ్లారు, పక్షులను ఎందుకు తీసుకెళ్లలేదు? పక్షులను ఎందుకు తీసుకెళ్లలేదంటే బేసిక్గా పక్షులు ఎగిరే నేచర్ కాబట్టి స్పేస్లో గాలి లేకపోవడంతో పక్షులు పైకి ఎగరలేవు. అలాగే స్పేస్లో గ్రావిటీ కూడా ఉండదు. ఏదైనా మింగాలి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే పక్షులను స్పేస్లోకి తీసుకెళ్లలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 12. సౌర వ్యవస్థలో ఎత్తైన పర్వతం ఒలింపస్ మెన్స్. ఇది అంగార గ్రహంపై ఉంది. ఇది 22 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇది భూమిపై ఎత్తైన పర్వతమైన ఎవరెస్ట్ పర్వతం కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 13. సినిమాలో చూపించినట్టు ఆల్కహాల్ తాగిన వెంటనే మత్తు ఎక్కదు. బ్రెయిన్ సెల్స్ ఆల్కహాల్ని రికగ్నైజ్ చేయడానికి 6 నిమిషాల సమయం పడుతుంది. 2009లో జరిపిన ఒక రీసెర్చ్లో ఆల్కహాల్ తాగడం వల్ల 6 నిమిషాల్లో మెదడు కణాలు రెస్పాండ్ అవుతాయని తేలింది. ఆల్కహాల్ సేవించడం వల్ల మెదడులోని క్రియేటివ్ సెల్స్ తగ్గిపోతాయని రీసెర్చ్లో కనుగొన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 14.
మనకు న్యూ ఇయర్ వస్తే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, లైక్ కొత్త బట్టలు వేసుకోవడం, కేక్ కట్ చేయడం, ఆ రోజంతా హ్యాపీగా ఉండటం, ఇలా చాలా పనులు చేస్తూ ఉంటాం. అయితే ఇటాలియన్లో న్యూ ఇయర్ వస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడ ఉన్న అందరూ ఒకటి ఫాలో అవుతారు. అదేంటంటే అక్కడ ఉన్న వాళ్ళు రెడ్ డ్రెస్ వేసుకుంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే అలా వేసుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుంది అనేసి న్యూ ఇయర్ సందర్భంగా ఆడవాళ్ళు మగవాళ్ళు రెడ్ డ్రెస్ వేసుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఇప్పుడున్న జనరేషన్లో చిన్నపిల్లలు కూడా ఫోన్ బాగా యూజ్ చేస్తున్నారు. అయితే మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలోని బంసీ అనే గ్రామం ఉంది. ఇక్కడ 18 ఏళ్లలోపు ఉన్న పిల్లలు మొబైల్ ఫోన్ని వాడకాన్ని నిషేధించారు. పిల్లలు మరియు యుక్త వయస్కులు మొబైల్ ఫోన్కు బానిసలవుతున్నారని గమనించి అక్కడున్న వాళ్ళందరూ ఈ డెసిజన్ తీసుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఈ వీడియోలోని కంటెంట్ ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని